హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కార్ అయితే తీసుకొచ్చాను. BMW సర్వీసింగ్ అయితే తీసుకొచ్చాను, సర్వీసింగ్ చేయించడానికి. సరే, నేను మీకు చూపిస్తాను చూడండి. ఇదే ఇక్కడికి మాకు దగ్గరలో ఉన్న ఒక సర్వీసింగ్ సెట్ అనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్లో ఉంటాయి. ఇక్కడ సర్వీసింగ్ కూడా పెట్రోల్ బంక్లోకి ఇస్తారు. వీళ్ళు బ్రాంచెస్ దగ్గరగా ఉంటాయి చేసుకుంటా. కానీ ఇదిగోండి, ఇదే గ్యారేజ్. ఇది ఇందులో మనం ఈ కార్ అయితే తీసుకొచ్చాను సర్వీసింగ్ చేయించడానికి. ఇక్కడ మన ఇండియా అతను ఉన్నాడు. సరే అని చెప్పేసి కార్ పార్క్ చేసి నేను బయటకు వచ్చాను. ఆ ఫార్మాలిటీస్ అన్ని చేయడానికి అదేదో సైన్ ఏదో చేయాలంట. సరే అని చెప్పేసి ఏదో వాళ్ళ దగ్గర ఏదో ప్రమోషన్స్ ఏదో ఉన్నాయంట, అది బోర్డులో. దాని గురించి మాట్లాడుతా సైన్ కూడా ఒకటి కావాలని చెప్తే ఆ సైన్ కూడా నేను పెట్టేసి ఇదిగో కార్ దగ్గరకు వచ్చాను. కార్ అయితే మనం తీసుకొస్తున్నాం. మనం కార్ అయితే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం ఫ్రెండ్స్. అది వాళ్ళు తీసుకుని వాళ్ళకి వీలుగా వాళ్ళ దగ్గరగా పెట్టుకుని వాళ్ళు చూసుకుంటున్నారు. అదైతే మనమైతే సైన్ చేయటకు వచ్చాము. ఇక్కడ 2 పేపర్లు ఇచ్చి రెండింటి మీద సైన్ చేయమంటే మనం సైన్ పెట్టేసి సర్లే మన కార్ దగ్గర మనం వెళ్ళిపోదామని చెప్పేసి నేను సైన్ పెట్టేసి నేను బయటకు వస్తున్నాను. అయితే కార్ అయితే ఇక్కడ ఆల్రెడీ మనం వచ్చేటప్పటికే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి వాళ్ళన్నీ చూసుకుంటున్నారు, ఎక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అన్నదని చెప్పేసి అన్నీ మార్క్ చేసుకుని వాళ్ళు ఇంజిన్ ఆయిల్ అవన్నీ తీసి అప్పుడు మనకి కొత్త ఇంజిన్ ఆయిల్ వేయడానికి వాళ్ళ కార్ అయితే పైకి తీసుకెళ్తున్నారు. చూడండి, ఇదైతే బ్యానెట్ అయితే ఓపెన్ చేసేసారు. వాళ్ళన్నీ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇది మన కార్ అయితే మనకి స్టాండ్లతోటి మన పైకి లేపుతున్నారు. మన ఇంటికాడలాగా అయితే కాదు. మన ఇంటికాడ అయితే సింపుల్గా కింద పడుకుని చేస్తారు. ఇక్కడ కూడా అలాగే కొంతమంది చేస్తారు. కొంతమంది అయితే వీళ్ళు ఇంకంతా మిషనరీతోనే ఉంటుంది. సర్లే, మనం ఖాళీగా ఉండడం ఎందుకులేని చెప్పేసి మనం సరే ఈలోపు మనం టీ తాగుదాం కదని చెప్పేసి లోపల మనం కూర్చోవడానికి అన్ని ఆఫీసులు ఉంటాయి ఫ్రెండ్స్ కదా. సరే అని చెప్పేసి ఇదిగో చూడండి, ఇక్కడ అయితే ఇంజిన్ ఆయిల్ తీస్తున్నాడు. ఇంజిన్ ఆయిల్ తీసిన తర్వాత ఇదిగో ఇందులో ఇంజిన్ ఆయిల్, పాత ఇంజిన్ ఆయిల్ అన్నీ తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ వేస్తున్నాడు. ఇంజిన్ ఆయిల్ తీసేసి కొత్త ఇంజిన్ ఆయిల్ వేయడానికి అది బాటిల్లో వేస్తున్నాడు. సరే, మనం ఖాళీగా ఉండబెందుకులు అని చెప్పేసి మనం టీ తాగే అని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏది కావాలితే అది చూడొచ్చు. ఇది 10 రకాల టీలు అయితే ఉన్నాయి. మనం క్యాప్చినో అయితే తీసుకున్నాము. సరే, టీ అయితే పెద్దగా తాను, కానీ ఏంటంటే చలికాలం ఉంది కదా అని చెప్పేసి కొంచెం టీ తాగుతాను. మనం వచ్చేలోపు మన కార్ అయితే రెడీ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ అయిపోయింది. ఇంజిన్ అన్ని క్లీన్ చేస్తున్నారు వాటర్ తోటి. సరే అని చెప్పేసి ఇంకెంత టైం పడుతుంది అని చెప్పేసి ఇంకొక 10-15 మినిట్స్ పడుతుంది అన్నారు. సర్లే అని చెప్పేసి ఇంక ఇది అయిన తర్వాత మళ్ళీ కార్ అయితే సర్వీసింగ్ చేయించాలి అని చెప్పేసి వాటర్ సర్వీసింగ్ కూడా చేద్దామని చెప్పేసి పక్కకి వెళ్ళాను. ఈలోపు వీళ్ళైతే బాగా ఇంజిన్ని బాగా క్లీన్ చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా లోపలంతా వ్యాక్యూమ్ పెడుతున్నారు. వ్యాక్యూమ్ క్లీనర్ అంటే మనకి మొత్తం లోపల బయట కూడా అలా క్లీన్ చేస్తున్నారు అనమాట. సరే, క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనము అదే ఫోమ్ వాషింగ్ అయితే తీసుకెళ్దాం. వాషింగ్ అయితే ఇది అయిపోయిన తర్వాత అది ఫోమ్ వాషింగ్ ఉంది చూడండి, అక్కడికి వెళ్దాం. ఇది కూడా ఇవన్నీ పెట్రోల్ బంక్లోనే ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన వద్దు. మనం ఏ కార్ కొన్నా సరే కొన్ని కార్లకి అయితే అక్కడికి వెళ్ళాలి, కంపెనీకి వెళ్ళాలి. ఇక్కడైతే కొన్ని అయితే లేఅవుట్ లాగా ఇక్కడ పెట్రోల్ బంకులు ఉంటాయి అన్నమాట. చూడండి, ఇదైతే ఫోమ్ వాషింగ్ ఆటోమేటిక్గా ఇది వాష్ అయితే చేస్తే మనుషులు చేయవసరం లేదు. జస్ట్ వాటర్ కొట్టేసి సోప్ వాటర్తో ఇదంతా స్పాంజ్తో మొత్తం అంతా క్లీన్ చేస్తుంది కార్లోనే. ఆటోమేటిక్ వాషింగ్ అనమాట ఇది. ఇది అయిపోయిన తర్వాత జస్ట్ మొత్తం వాటర్ కొట్టడం, అదే మొత్తం ఇది వాటర్ కొట్టేసి సబ్బు వాటర్ కొట్టేసి దానికి అదే తుడిచేస్తుంది. తుడిచేసిన తర్వాత ఫైనల్గా ఏమైనా డ్రాప్స్ ఉంటే మాత్రం మాన్యువల్గా వాళ్ళు క్లాత్ పెట్టి అయితే వాళ్ళు అయితే తుడుస్తారు. చూడండి, ఇక్కడంతా మన ఇండియాలో కూడా ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని మాన్యువల్గా చేస్తారు, కొన్ని మిషనరీతో చేస్తారు. సర్లే అని చెప్పేసి నేను లోపలైతే ఉండి వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అది మీకు అన్నీ చూపిద్దామని చెప్పేసి చూడండి ఎలా ఉన్నదన్నమాట. ఫైనల్గా మనం అయితే క్లీనింగ్ అన్నీ చేసేసిన తర్వాత మా బాబా వాళ్ళ కొడుకు, యాక్చువల్గా ఈ కార్ అయితే మా బాబా వాళ్ళ కొడుకుది. సరే అని చెప్పేసి నాకు ఫోన్ చేసి ఇలాగ రాజు ఇలాగ క్లీన్ అది సర్వీసింగ్ అయితే చేయించాలని చెప్పి సరే అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. పర్సన్ అయితే నెంబర్ 1, చాలా మంచివాడు ఆయన, ముబారక్ సార్ అంటేని. అందరికన్నా చిన్నోడు అనమాట ఆయన, చాలా మంచి ఆయన. సరే, క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను అక్కడికి వెళ్దామని చెప్పేసి ఇది అయిపోయిన తర్వాత మాన్యువల్గా అయిపోయిన తర్వాత కదా, మళ్ళీ ఇప్పుడు ఇది డ్రాప్స్ అన్నీ పడినాయి కదా అని చెప్పేసి మళ్ళీ అన్నీ క్లీన్ చేస్తున్నారు. ఇది అయిపోయిన తర్వాత నాకు మళ్ళీ మెసేజ్ పెట్టాడు ఆయన. మెసేజ్ పెట్టి, రాజు నువ్వు అర్జెంటుగా నువ్వు అక్కడికి వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి ఒక 10 దినాలు విత్డ్రా చేసి
నువ్వు తీసుకొని చెప్పారు. సర్లే అని చెప్పేసి నేను బ్యాంక్ అయితే వచ్చాను. బ్యాంక్ వచ్చి ఇంకా ఏటీఎంకి అయితే వచ్చి 10 నెలలు విత్డ్రా కోసం నేను మిషన్ దగ్గరికి వచ్చి నేను విత్డ్రా చేస్తున్నాను. నిజంగా చాలా మంచివారు ఆయన. ఇప్పుడే కాదు, నాకు ఎప్పుడు అవసరమైనా సరే ఆయన హెల్ప్ చేస్తూ ఉంటారు. నేను అడిగినా కానీ, అడగకపోయినా ఆయన ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలో అందరూ కూడా చాలా మంచోళ్ళు. మా బాబు వాళ్ళ ఫ్యామిలీ చూశారు కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ 10 నెలలతో మనం అలాగే క్రిస్మస్ వస్తుంది కాబట్టి పండుగ చేసుకుందాం. సరేనా? నేను విత్డ్రా చేస్తున్నాను మనీ కూడా. నేను మనీ విత్డ్రా కూడా ఎలా చేయాలన్నది వీడియో కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియకపోతే చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. చూడండి 10 నెలలు ఇవి. 10 నెలలు అయితే మన ఇండియా డబ్బులు 2700. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.